నమస్కారం. నా పేరు డి. ప్రకాష్. నేను శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు ఆచార్యులుగా పనిచేస్తున్నాను. ఈరోజు వాగ్దాన భంగం 3వ భాగం మనం చూస్తాం. మొదటి పద్యంలో ఆసూరి వెంకట నరసింహాచార్యులు గారు ద్రౌపది సుభద్ర మానసిక స్థితిని, ఆమె ఎంత కోపగించుకున్నదో చూడడం జరిగింది. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి తగున ఈ కన్యను నా కుమారుడికి ఇస్తానని మరి అన్యులకు ఇవ్వడం తగిన విషయం కాదు అంటుంది. ఇక 3వ పద్యంలో మీరు మా వారు అందరూ స్నేహంగా ఉన్నారు, అది చూసి కదా వారు నన్ను ఇక్కడ విడిచి అరణ్యానికి వనవాసానికి వెళ్ళారు అని అంటుంది. కలిమి గలవారని సుయోధని కొడుకుకి మరి కూతుర్నిస్తా అంటున్నాడు. ఇది సరి అయినదేనా? శిశువు పుట్టినప్పుడే చాటలో వేసినప్పుడే మరి బంధువులందరూ చూస్తుండగా కూతురును నా కొడుకు ఇస్తానన్నాడు, ఇప్పుడు బొంకుతున్నాడు బలరాముడు అని చాలా కోపించినటువంటి సుభద్రను కృష్ణుడు ఓదార్చి ఇలా అంటాడు, నీవు బాధపడడం తగదు, దైవం ఏ విధంగా నిర్ణయించిందో ఆ విధంగా జరుగుతుంది. అగ్రజుని బలరాముని నిర్ణయాన్ని మార్చడం ఎవరికి కూడా సాధ్యం కాదు. అతని మాటను మనం ఖండితమాడరాదు. సుతనకతుడు స్వతంత్రుడు, నన్ను చూసి పాండవ పక్షపాతి అంటాడు. అయినా నేను కొన్ని మంచి మాటలు చెప్పి మార్చే ప్రయత్నం చేస్తాను. కానున్న కార్యం అంతా కూడా కృష్ణుడు తెలిసి కూడా తెలియనట్టుగా మరి సుభద్రను బలరాముడి దగ్గరికి తీసుకు వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి బలరాముడికి కృష్ణుడు నమస్కరించగా మరి అతన్ని తన బిగిపాయని మోహనంతో చాలా ప్రేమతో ఇలా అంటాడు, మురహర కృష్ణ, ఇంకా వార్తలు ఏమున్నాయి చెప్పు అంటే దానికి మరి కృష్ణుడు సభాసదులందరూ కూడా వింటుండగా ఈ రకంగా చెప్పడం ప్రారంభించాడు. స్వామి, నేను ఎన్నడూ కూడా విననటువంటి మహాశ్చర్యమైనటువంటి విషయాన్ని విన్నాను. మరి పాపభీతితో అందరూ మాట తప్పకుండా ఉంటారు కదా అని కృష్ణుడు అంటూ, మొదట సహోదరి ఆనందం పొందేటట్టుగా నీవు అభిమన్యుడికి నీ కూతురైన శశిరేఖను ఇస్తా అన్నావు. కేవలం డబ్బు కోసం ఇప్పుడు దుర్యోధని కొడుకు ఇస్తా అంటున్నావు, ఇది ఎంతవరకు సమంజసం అని కృష్ణుడు అడగగా, నీతి కోవిదులు బుధవర అందరూ కూడా మరి నిత్య సత్యాన్ని వచించడానికి పూనుకుంటారు తప్ప అబద్ధమాడరు. చెల్లెలును నమ్మపలికి తుది చేటులెరుంగక మరి పాత్రుడైనటువంటి అల్లుడు ఉండగా వేరే వాడికి కన్యను ఇవ్వడం చెల్లదు. ఈ కార్యం ఏ విధంగా చూసినా
నీతిమంతం కాదు అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి బలరాముడు తోక తొక్కిన పాములాగా బుసలు కొడుతూ, మరి ఇంతకుముందు సుభద్రనిచ్చి పడ్డటువంటి సుఖం చాలు, ఇక మళ్ళీ శశిరేఖనిచ్చి పొందాల్సినటువంటి సుఖాలు కూడా ఉన్నాయా అని చాలా వ్యంగ్యంగా చెప్తాడు. కౌరవులు మాత్రం మనకు చుట్టాలు కాదా, నీవు కిరీట పక్షపాతివై అర్జునుని పక్షపాతివై అంటున్నావు తప్ప, మరి మంచి పరమాన్న భోజనాలు ఉండగా కేవలం చేదు భోజనాన్ని, కాకరకాయ కూర లాంటి భోజనాన్ని సేవించడం మూర్ఖత్వం అవుతుంది. అంటే ఇక్కడ పాండవులు చేదు, కౌరవులు తీపి అని. మరి పూర్ణ రాజ్య విభవులు అయినటువంటి కౌరవులను వదిలేసి వనాల వెంట, పర్వతాల వెంట తిరిగేటువంటి వాళ్ళకు పిల్లనివ్వడం వెర్రి అవుతుంది అని బలరాముడు అంటాడు. బలరాముని మాటలు విన్నటువంటి కృష్ణుడు తనలో తాను మరి బాధపడుతూ, పాండు తనయుల ఎడలను కనికరము లేక పాండవుల మీద ఏమాత్రం దయా, జాలి, కరుణ లేక నీ బిడ్డను అనుకూలమైనటువంటి వాళ్ళకు ఇచ్చి నీవు సుఖాలు పొందు. అది కనుగొని పాండవులు పాండవస్తులు ఆగ్రహులై చనుదెంచిరేని సంపదల మెలంగ కౌరవుల పాటులెరుంగగా వచ్చు, నీకు మేలవొదగుగా నేను వచింతు వినయోక్తుల ఎరుంగవు గాని దైవమీయది ఘటించునో తెలియనవునే మహాత్ములకైనా. మరి నేను నీ మేలు కోసమే చెప్తున్నాను తప్ప నువ్వు నా మాటలు వినే మనసుతో లేవు కాబట్టి నీవు అది కనుగొందు, అది కూడా నేను తెలుసుకుంటా. ఏంటిది అంటే, పాండు సుతులాగ్రహులై చెనుదెంచురేని, పాండవ కుమారులు అంటే పాండవులు కోపగ్రస్తులై గనక వచ్చినట్టయితే సంపద మెలంగు కౌరవుల పాటులెరుంగగవచ్చు, మరి కౌరవులకు ఉన్నటువంటి సంపదలు తెలుసుకోవచ్చు. నీకు మేలొదవగనే వచింతు వినయోక్తులెరుంగవు గాని, నీకు నేను చెప్పేటువంటి మంచి మాటలు వినడం లేదు. దైవమీయది ఘటించునో తెలియనవునే మహాత్మ, మరి దేవుడు ఏ విధంగా తలిచాడో అది తెలుస్తున్నదా? పాండవులు తలుచుకుంటే ఈ పదవులు, ఈ సంపద ఒక్క నిమిషంలో వచ్చేస్తాయి. మరి వారి ముందు కౌరవులు ఎంతటి వారు నీ మంచిని కోరి నేను వినేంతో చెప్పిన విషయాలు వింటే విను. దైవం ఏ విధంగా తలిచాడో అలాగే జరుగుతుంది. నేను అనుకున్నట్టు కానీ నువ్వు అనుకున్నట్టు కానీ జరగదు. సంపద అనేది ఇక్కడ ముఖ్యం కాదు. బాంధవ్యం, బంధుత్వం, నమ్మకం అనేది ముఖ్యము అని కృష్ణుడు మరి బలరాముడికి హితవచనాలు వచించాడు. అని హేతుగర్భవచనములనుచు సహోదరిని చూచి, అమ్మా ఇక నీ తనయకు సుతులు సంగడని తెలియునది దైవయోగమది ఎటుగలదో. బలరాముడితో ఏమన్నాడు? దైవమేయది ఘటించునో తెలియనవునే మహాత్ములకైనా అన్నాడు. ఇక్కడ దైవయోగం అది ఎటుల గలదో అని మళ్ళీ అంటున్నాడు.
అని హేతుగర్భవచనములు అనుచు సహోదరిని చూచి హేతువుతో కూడినటువంటి మాటల్ని సహోదరుతో అంటూ, అమ్మా, ఇక నీ తనయుకు సుతు నొసంగడని తెలియను. ఇక నీకు పిల్లను ఇవ్వడు. ఏమాత్రం కూడా ఇందులో సందేహం లేదు, ఎందుకంటే అన్ని రకాలుగా చెప్పాడు. అమ్మ, బలరాముడు తన కూతురుని నీ కొడుకునుకు ఇవ్వడని తెలిసిపోయేది. దైవగతి ఎలా ఉందో చూద్దాం. దైవయోగమది ఎటుల గలదో. ఇంతదాకా ఉన్నటువంటి ఆశలు ఇక మానుకో అని. ఎందుకంటే బలరాముడు రెండు కారణాలు చెప్పాడు. ఒకటి, కౌరవులు మాత్రం బంధువులు కాదా. రెండవది, కౌరవుల వద్ద రాజ్యం ఉంది, నా కూతురు సుఖపడుతుంది. మూడవది, సుభద్రను ఇంతకుముందే వాళ్ళకిచ్చి మనము పడ్డటువంటి కష్టాలు తెలుసు కదా అని. అనుచున్ దిగ్గున లేచి శౌరి చనగా నయ్యంబుజాతాక్షి సయ్యన తాళాంకుని మోము కన్గొనుచు అన్నా నీకు మేనల్లుడవు అని కదా శశిరేఖ నిత్తునని యథార్థ్యంబుగా పల్కినెమ్మన మహాహ్లాదము మీర ఇన్ని దినముల్ మాటాడకుంటింకదే. అనుచుందిగ్గున లేచి శౌరి చనగా, కృష్ణుడు ఇక లాభం లేదు, నీకు అతని కూతురునివ్వడు అని చెప్పేసి కోపగించి వెళ్ళిపోయాడు. సుభద్ర సయ్యన వెంటనే తాళాంకుని మోము కనుగొనుచు, బలరాముడి ముఖం చూస్తూ, అన్నా నీ మేనల్లుడు అని కదా శశిరేఖను ఇస్తానని వాగ్దానం చేశావు. నీకు మేనల్లుడు, ఎందుకంటే సుభద్ర చెల్లె కాబట్టి, చెల్లె కొడుకు కాబట్టి మేనల్లుడు కదా. శశిరేఖ నెత్తునని యథార్థ్యంబుగా, చాలా వాస్తవంగా పల్కి నెమ్మన ఆహ్లాదము మీర ఇన్ని దినములు మాటాడకుండేది. ఆ నమ్మకంతోని నేను ఇన్ని రోజులు మాటలు, మరి ఇన్ని రోజులకు మాటలు తప్పడం ఎందుకు. నీ మరుదులడవికేగిన ది మొదలుగా వారి శ్రమ సహించుచునైనన్ నీ మన్ననలకు మురిపెము చేమనితిన్ కొడుకు పెండ్లి చేసేదవనుచున్. కొడుకు పెళ్లి చేస్తావని నేను ఇన్ని రోజులు చూస్తున్నాను. నీ మరుదులు, చెల్లె కాబట్టి చెల్లె భర్తలు బావలు యాక్చువల్గా, కానీ ఇక్కడ మరుదులు. బలరాముడు వాళ్ళకంటే పెద్దవాడు వయసులో కాబట్టి, అడవికి ఏగినది మొదలు వారి శ్రమ సహించుచు, వారు లేనటువంటి కష్టాన్ని మరి చూస్తూ, నీ మన్ననలకు మురిపించే నీ
మాటలకు సంతోషంగా నాకు సంతోషంగా ఉండి మరి కొడుకు పెండ్లి చేసేదవు అని నేను ఆ బాధల్ని తట్టుకున్నాను. నీ మరుదులు అందరూ అడవికి వెళ్ళి నేను దీనావస్థలో ఉంటే నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం నాకు సంతోషకరంగా ఉంది. నా కొడుకును నీ కూతుర్ని కొడుకుకు నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావు అనే సంతోషంతో నేను ఉంటున్నాను. వారు అడవులకు వెళ్ళినటువంటి బాధని కూడా మర్చిపోతున్నాను. ఇక్కడే బలరాముడికి దొరికినటువంటి అవకాశం ఏంటంటే సుభద్ర ముందే భర్త లేకుండా ఉంటున్నది. మరి ఆమెను ఇంకా బాధించడం ఇష్టం లేక తన కూతురును ఇస్తాను అని మభ్యపెట్టాడు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. మాకు గలలేమి చూడకు మా కురుపతి సంపదల కచ్చెరుపడకి చీకటి వెన్నెల కాదా లోకుల సంపదలు క్షణములో చెడు హెచ్చున్. మాకున్నటువంటి ఈ పేదరికం లేకపోవడం అనేది చూడకు. మా కురుపతి సంపదలకు నచ్చెరు పడకి. ఆ కౌరవ సంపదలకు ఆశపడకు. చీకటి వెన్నెల కాదా. ఈరోజు చీకటి ఉంటే రేపు వెన్నెల కూడా వస్తుంది. సంపద క్రమంగా తరిగిపోతుంది. ధనవంతులు పేదవారుగా కావడం, పేదవారు ధనవంతులు కావడం అతి తక్కువ కాలంలో జరిగేటువంటి పరిణామాలు. లోకుల సంపదలు క్షణములో చెడున్ హెచ్చున్. సంపద విషయానికి అంటావా, మాకు సంపద లేదని చూడకు. కౌరవుల సంపదకు నువ్వు ఆశపడకు. చీకటి వెన్నెల కాదా. లోకంలో సంపదలు క్షణాలలో కరిగిపోతాయి. ధనవంతులు బీదవారుగా కావడం, పేదవాళ్ళు ధనవంతులు కావడం అతి తక్కువ కాలంలో జరిగేటువంటి పరిణామాలు. దీని గురించి నువ్వు మర్చిపో. ఎందుకంటే బలరాముడు ప్రధానంగా చెప్పినటువంటి కారణం ఏమిటి? వారికి రాజ్యం ఉన్నది, సంపద ఉంది కాబట్టి వారికి నేను కూతురును ఇస్తాను, అంతేగాని పేదరికంతో మగ్గుతున్నటువంటి నీ లాంటి వాళ్లకు నేను ఇవ్వను అనేటువంటి మాట అన్నాడు. చెలిమిని కూతునిత్తునని చేతిలో చెయ్యిడి భాష చేయు నీ పలుకుల బద్ధముయిన నన్ను పాండు కుమారులు చుల్కన చూతురే వలనను నీకు నీవే దయవాటిలగావలెగాక నుండు నీ తల పెడలింప శక్తి గలదా శీతీ కంఠ ముఖామరాళికిన్. మరి ఎంతో స్నేహంతో నీవు నీ కూతురును ఇస్తానని చేతిలో చేసి ప్రమాణం చేసినటువంటి మాటలు ఇప్పుడు అబద్ధాలైనాయి అని కనుక పాండవులకు తెలిస్తే వాళ్ళు నన్ను చులుకన చూస్తారు. అదిగో మీ అన్న బిడ్డనిస్తా అన్నాడు, ఇవ్వలేదు అని చాలా రకరకాలుగా మాట్లాడుతారు. ఇది లోకంలో జరిగేటువంటి వ్యవహారం. చూతురే వలనను ఏ విధంగానైనా నీకు నీవే దయవాటి కావాలి. ఇది ఎవరో చెప్తే తెలుసుకోవాల్సింది కాదు. ఇక నీకు నీవుగా దయ చూపాలి తప్ప కృష్ణుడో సుభద్రనో ఎవరో చెప్తే నీ లోపల మార్పు వస్తుంది అనుకోవడం తప్పు. ఒండు నీ తలపు
ఎడలింపన్ మరొకడు వేరే వాళ్ళు నీ తలపు నీ అభిప్రాయాన్ని ఎడలింపన్ తొలగించడానికి మరి ఎవరుకి శక్తి లేదు. శితికంఠముఖ శివుడు మొదలైనటువంటి దేవతలకు కూడా ఆ విషయంలో శక్తి లేదు. ఎంతో స్నేహంతో ప్రేమతో చేతిలో చెయ్యేసి నీవు నీ కూతురును ఇస్తానని ప్రమాణం బాస చేశావు. మరి ఇప్పుడు మాట తప్పితే పాండవులు నన్ను చూసి చులకన చేస్తారు. నువ్వుగా మాట మీద నిలబడితే తప్ప నీకు ఒకరు చెప్పేటువంటి శక్తి ఎవరికీ లేదు అన్నా అని చాలా వినయంగా చెప్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడే చెప్పాడు, ఇక నా మాటలు కూడా సాగడం లేదు, నీకు కూతురుని ఇవ్వడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు ఈ సుభద్ర తన ప్రయత్నంగా మరి అన్నకి చివరి మాటలుగా చెప్తున్నది. చివరిగా ఆశ ఎవరి మీద ఉన్నది అంటే బలరాముడి మీదనే ఉంది తప్ప ఎవరి మీద లేదు. కావున భవదనుమతి కొని భావమరుదులను పతిని బాసిన గానిన్ వేవేల నిధుల వాడొక జీవనమని నమ్మి మిమ్ము చేరితి కదవే. కావున భవదనుమతి కొని భావమరుదులను పతిని బాసిన గాని మీ అనుమతితోనే నేను వాళ్లను పాండవులను పాసినప్పటికీ కానీ ఈ నా కుమారుడే ఒక ఆధారంగా జీవనముగా నమ్మి మిమ్ములను చేరాను. నా కొడుకును తీసుకొని నీ దగ్గరికి వచ్చాను. నీవు ఇచ్చిన మాటతో పాండవులు అడవిలోకి వెళ్ళిన నుండి ఇప్పటికీ కూడా నేను అభిమన్యుని చూసుకుంటూ నీవు ఇచ్చిన మాటను తలుచుకుంటూ నా జీవనం గడుపుతున్నాను. ఇక నీవే ఆధారం. నా కొడుకుకి నీ కూతురునివ్వకుంటే మరి నాకు మేలు జరగదు అనేటువంటి మాట అంటున్నది. ఎవరు? సుభద్ర. ఇంతకుముందు ఏమన్నది? నీ లోపల మార్పు వస్తే గాని నీకు ఎవరు చెప్పి మార్చే అంశం ఉండదు. ఇక పూర్తిగా భారం అంతా కూడా బలరాముడి మీద వేస్తూ ఏమంటున్నది? నా కొడుకును నమ్ముకొని నేను జీవిస్తున్నాను. నా కొడుకుకు నీ కూతురును ఇస్తా అన్న మాట మీద నేను జీవనం గడుపుతున్నాను. నాకు ఏ ఆధారం లేదు అన్నట్టుగా దీనంగా మాట్లాడుతుంది. అని ప్రార్థించు సహోదరింకని విరూపాక్షుండే పోలెన్ చెలర్ఘర ఘన రౌద్రాకృతి సభ్యున్ ఆ బలుని నిష్కారుణ్యున్ చెన్న ఇట్లనే నే నవ్వుల కంచు పల్కుటలు యథార్థంబుగా పూని తెంపున నన్నిట్లరికట్టగా తలచేదే పూర్ణేందు బింబాసన. అని ప్రార్థించు సహోదరింకని, సహోదరి ప్రార్థిస్తున్నది, వేడుకుంటున్నది, దయ చూపమని అంటున్నది. అప్పుడు విరూపాక్షుండే పోలెన్, త్రినేత్రుడిలాగా ఒక్కసారి చలద్ఘన రౌద్రాకృతిన్, చలిస్తున్నటువంటి ఘనమైనటువంటి మేఘముల వలె మరి భయంకరాకారంతో సభ్యులలో ఆ బలరాముడు నిష్కారుణ్యుండనుచు దయలేనివాడని అగుచు ఏమంటున్నాడు?
ఎన్నన్ ఇట్లనే దయలేనివాడవుతూ త్రినేత్రుడిలాగా కోపం ఉన్నటువంటి వాడై నవ్వుల కంచు పల్కుటలు నేను నవ్వులాట కోసం అన్నటువంటి మాటల్ని నువ్వు నిజంగా తీసుకొని ఇప్పుడు మరి నన్ను అరికట్టగా నన్ను కట్టడి చేస్తున్నావు. ఇది ఎంతవరకు సరైనది? సుభద్ర ప్రార్థనలు విన్నటువంటి బలరాముడు మూడవ కన్ను తెరిచిన శివుడిలాగా కోపంతో ఊగిపోతూ ఏదో నేను నవ్వులాటకు అన్నటువంటి మాటలు పట్టుకొని నువ్వు ఇప్పుడు నన్ను నిలదీస్తున్నావు, ఇది ఎంతవరకు సమంజసము అని ఆమెను ప్రశ్నించాడు. ముందేమో ఈ మాట ముందు అనలేదు, ఎందుకంటే సుభద్ర వేడుకోలేదు, సుభద్ర కృష్ణునితోనే అడిగించింది. దానికి జవాబుగా కౌరవులు మాత్రం చుట్టాలు కాదా అని జవాబు చెప్పాడు. తర్వాత సుభద్ర పడ్డటువంటి సుఖం చాలదా, ఇక శశిరేఖ పడాల్సినటువంటి సుఖం కూడా ఉందా అన్నటువంటి మాట అన్నాడు. ఇప్పుడేమో మరి నేను నవ్వులాట కోసం అన్నా తప్ప నిజంగా అనలేదని పూర్తిగా మాట తప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ మనకి బలరాముడి యొక్క కుటిలత్వం, కాఠిన్యం మనకు అర్థమవుతున్నది. ఇంకా ఏమంటున్నాడు? కూటికి పేదలై ఒరుల కుంగల బిడ్డల నానచెందు టీపాటి ఫలంబు నీకు గల భాగ్యమెల్ల భుజింప కోడలింకేటికి కొంపలన్ని విడిచి ఏకత కారడవుల్ చెరించు మీ బోటుల కిచ్చు కంటే తెగ బుద్ధిని నూతిని త్రోయుటొప్పగున్. కూటికి కూడా దిక్కులేనటువంటి, తిండి లేకుండా ఇతరుల పిల్లలను ఆశించడం వల్ల ఇలాంటి ఫలితమే కలుగుతుంది. మీకు కూటికి లేదు, తినడానికి తిండి లేదు, అలాంటి వాళ్ళు మరి ఇతరుల బిడ్డల్ని అడిగితే ఫలితం ఇలాగే ఉంటుంది అని పుండు మీద కారం చల్లినట్టుగా సుభద్ర మనసుకు నొప్పించే విధంగా మాట్లాడు. నీకు గల భాగ్యములెల్లా భుజింప కోడిలకింకేటికి, నీకే తినడానికి సంపదలు లేవు, ఇంకా కోడలకు ఏం పెడతావు అని చెప్పేసి పూర్తిగా స్పష్టంగా చెప్పాడు. కొంపలను విడిచి ఏకత కారడవుల చెరించు మీ బోటులకిచ్చుడ కంటే, కొంపలు అంటే ఇండ్లను విడిచి మరి అడవులలో తిరిగేటువంటి మీకు పిల్లనిచ్చే కంటే నూతిలో త్రోయివేయడం మేలు, అంటే అంతకంటే కూడా నరకము. కూటికి కూడా దిక్కులేని మీరు నా కూతురుకు ఇంకేమి పెడతారు? అయినా నిన్ను విడిచి నీ భాగ్యము ఎట్లా ఉందో నాకు తెలుసు, నా కూతురు కూడా అలాంటి కష్టాలు పెట్టమంటావా? మీకు పిల్లను ఇవ్వడం కంటే నూతిలో తోయడం మేలు. తెగబుద్ధిని నూతిని త్రోయుట ఒప్పగున్. కాబట్టి మీకు పిల్లనివ్వడం కంటే నేను నూతిలో పడవేస్తాను, అది మేలు అని చెప్తున్నాడు. నీకున్నవారే కన్న చికాకులపడి కూడుకోక కానక తిరుగన్, సౌకర్యమైన కోడలు లేకున్న కొరత కళవళించెదవేమో. నీకున్న వారే కన్న చికాకులపడి, కారడువులలో నీకున్నవారు అంటే నీ బంధువులంతా కూడా కలతను పొంది చికాకుల పడి కూడుకోక తిండి కోక, కూడు కోక, తిండి గుడ్డ
కానక లేక తిరుగుతూ ఉంటాయి. నీకున్నటువంటి బంధువులు పాండవులు అందరూ కూడా కూడు గుడ్డ లేకుండా తిరుగుతూ ఉంటే, ఇక సౌకర్యమైన కోడలు లేకున్నన్ కొరత కళవళించెదవేమో. మరి సౌకర్యం లేనటువంటి చోట మరి కోడలు లేకపోతే లోటుతో ఇంకా బాధపడతావేమో. అంటే ఆల్రెడీ నీకు కూడు లేదు, గుడ్డ లేదు, ఏమీ లేవు, సంపదలు లేవు. అట్లాంటి చోట ఇంకా కోడలు అనే ఒక కొరత కూడా ఉన్నదా? దాని గురించి బాధపడుతున్నావా? అసలు నీ సంపద గురించి నువ్వు బాధపడు అని దెప్పి పొడవడం జరుగుతున్నది. ఈ లోకంలో, సమాజంలో సంపదకిచ్చేటువంటి ప్రాధాన్యం, కూతురును బిడ్డను ఇచ్చేటువంటి వాళ్ళు మరి చూసేటువంటి విధానం, లౌక్యం అంతా కూడా ఇక్కడ మనకి బలరాముడి మాటల్లో కవి అనిపిస్తున్నాడు. నీకే సంసారం దిక్కులేదు, నిన్ను విడిచి అడవుల వెంట తిరుగుతున్నారు పాండవులు, ఇక కోడళ్ళను మాత్రం ఏం సుఖపెడతావు అని మనకి అంటున్నాడు. ఇలలో పాండవులెంత వారైననేమి, కౌరవాదీశులతో తులతూ గంగల రాజు లేడనుచు తోడుతో వియ్యమందంగనా తలపున్ పూనుట కింతగా వగవ నీ ధర్మంబుగాదమ్మ. మున్ బలిమిన్ నిన్ గొనిపోవు నాటి ప్రియమౌ బాంధవ్యము చాలదే. ఇంతకుముందేమో కోడలును కూడు గుడ్డ లేనటువంటి లోటుతో ఉన్నటువంటి నీకు కోడలు లేదు అనేటువంటి లోటు కూడా ఉన్నదా అని చెప్పేసి దెప్పి పొడిస్తే, ఇప్పుడు మరి ఇంతకుముందు బలవంతంగా నిన్ను ఎత్తుకుపోయినటువంటి అర్జునుడు చేసినటువంటి పని చాలదా? ఇక నేను శశిరేఖను కూడా ఇమ్మంటావా అని తనలో ఉన్నటువంటి కసిని, కక్షను మరి ఇదే అదునుగా చూసి బయటపెట్టినటువంటి సందర్భం కనిపిస్తున్నది. ఇలలో పాండవులెంత వారైననేమి. లోకంలో ఈ ఇలలో పాండవులు ఎంత గొప్పవారు అయితే మాత్రం ఏమి లాభం. కౌరవాదీశుతో తులతూ గంగల రాజు లేడనుచు తోడుతో వియ్యమందంగా నా తలపున్ పూనుట కింతగా వగవ నీ ధర్మంబుగాదు. కౌరవుల దీశుడైనటువంటి దుర్యోధనుతో తులతూగేటువంటి రాజు లేడు. అలాంటి లేనటువంటి రాజుతో నేను వియ్యమందుతుంటే నువ్వు మరి బాధపడుతూ నన్ను ఎదిరిస్తున్నావు. ఇది నీకు న్యాయం కాదు. ఎందుకంటే బలరాముడికి అభిష్టంగా కాకుండా బలరాముడికి వ్యతిరేకంగా ద్రౌపది మరి సుభద్ర అర్జునుడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నటువంటి సందర్భం. ఇక్కడ మళ్ళీ నువ్వు నాకు అడ్డం వస్తున్నావని పాత విషయాన్ని ఇక్కడ అడ్డం పెట్టుకొని చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అయినా లోకంలో పాండవులు ఎంతవారైతే ఏమి, కౌరవ రారాజు అయినటువంటి దుర్యోధనుతో తులతూగే రాజు లేడు. నేను నా కూతురును దుర్యోధని కొడుకు అయినటువంటి లక్ష్మణ కుమారునికి ఇస్తాను అంటే నువ్వు అడ్డగించడం ఏమాత్రం సమంజసం కాదు. ఇది బలరాముడు చెప్పినటువంటి మరి అంశం. ఇక 4వ భాగం రేపు మనము చూద్దాం.